కనబడతాయి. ఈరోజు నేను ఈ మూడవ గ్రూప్ గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఆ రోజు నుండి 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ రోజు వరకు కూడా చాలా మందికి యేసు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో, ఆయన వచ్చి ఈ లోకంలో ఆయన ఏమి చేశారో అనేటువంటి విషయం చాలా మందికి అర్థం కానటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. యేసును అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసును కొంతమంది ఏమో ఒక ప్రవక్త అని అంటుంటే, మరి కొంతమంది ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి వారు అని అంటుంటే, ఇలాగ అనేక రకాలుగా యేసును గురించి రకరకాలైనటువంటి వాదనలు వినబడుతున్నాయి. అయితే ఈరోజు ఆ యేసు ఎవరో అనేటువంటి విషయాన్ని నేను మీకు పరిచయం చేయాలని దేవుని సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా దేవునికి మాటలు విని దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకొని నేను ప్రార్థన చేయాలని ప్రభు పేట ఆశపడుతున్నాను. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, దయచేసి నా మాటలు వింటూ దేవుని ఈ రాత్రి యేసును గురించినటువంటి ఆ ప్రత్యక్షత మీ హృదయాల్లో కలగాలని, ఒకవేళ అలాంటి ప్రత్యక్షత మీ హృదయాల్లోకి వస్తే ఆ యేసు ఎవరో తెలుసుకుంటే ఖచ్చితంగా మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. పాస్టర్ గారు యేసుని గురించి చెప్తానంటున్నారు, మేము వినాలా? ఖచ్చితంగా యేసు ఎవరో అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకోవాలా అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకుంటే అది మనకి చాలా ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని విషయాలు తెలుసుకోకపోతే మన జీవితంలో చాలా నష్టపోతారు. అలా నష్టపోకుండా ఈరోజు మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే యేసుని గురించి తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని పూట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ఎందుకు యేసును తెలుసుకోవాలో అనే దాని గురించి ఒక ఇలిస్ట్రేషన్ నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేట ఆశపడుతున్నాను. అది 1799వ సంవత్సరం 1799 ఇయర్స్లో అమెరికా దేశంలో USA ప్రాంతంలో ఒక వ్యక్తి ఆయన ఉండేవాడు. ఆయన పేరు కాన్రాడ్ రీడ్ అనేటువంటి వ్యక్తి. ఆయనకి ఒక అలవాటు ఉండేది. ఆయనకు ఉన్నటువంటి హ్యాబిట్స్ ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఫిషింగ్ చేస్తూ ఉండేవాడు, చేపలు పడతా ఉండేవాడు. ఒకరోజు ఆ అలవాటును బట్టి ఆయన ఖాళీగా ఉన్నటువంటి సమయంలో అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టడానికని ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ వాతావరణ పరిస్థితులు బట్టో ఏంటో ఆ సరస్సు కాస్త లోపలికి వెళ్ళిపోయింది. చాలా లోపలికి వెళ్ళిపోతే అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళి చాలాసేపు చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఒక్క చేప కూడా ఆయనకి దొరకలేదు. తీరా చాలాసేపు గడిపి ఆయన తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. చెరువు బాగా లోపలికి వెళ్ళిపోయిందేమో. అలా నడుచుకుంటూ వచ్చేస్తున్న సమయంలో ఆయన కాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి ఒక చిన్న రాయి ఒకటి తగిలింది. ఇంచుమించు అది 17 పౌండ్ల బరువు కలిగినటువంటి రాయి. అది అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మన లాంగ్వేజ్ చెప్పుకుంటే 10 kgs, ఇంచుమించు 10 kgల బరువు కలిగినటువంటి రాయి. అది చాలా విచిత్రంగా ఉంది, చాలా నల్లగా ఉంది. అది ఉన్న మిగతా రాళ్ళ కంటే చాలా విచిత్రమైనటువంటి రాడుగా కనిపించింది. ఆయన ఆ రాయిని వెంటనే తీసుకొని అప్రయత్నంగానే ఆ రాయిని తీసుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి ఆ రాయిని ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఆ ఇంటిలో ఒక డోర్ స్టాపర్గా వాడుతూ ఉండేవాడు. మనం తలుపులు పడిపోతూ ఉంటే అప్పుడప్పుడు రాళ్ళు పెడతా ఉండేవాళ్ళం ఇదివరకు రోజుల్లో. కాబట్టి అలాగా ఆ డోర్ స్టాపర్గా ఆ రాయిని తీసుకెళ్ళి వాడుతూ ఉండేవాడు. అలా వాడుతున్నటువంటి సమయంలో అలాగ ఇంచుమించు 3 సంవత్సరాలు దాన్ని డోర్ స్టాపర్గా వాడాడు. అది 1803వ సంవత్సరం వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత కాన్రాడ్ రీడ్ యొక్క స్నేహితుడు అతని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, సార్ మీ దగ్గర చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోతున్న సమయంలో ఆ డోర్ దగ్గర ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి రాయిని చూశాడు. రాయిని చూసి ఆ స్నేహితుడు అన్నాడు, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, చాలా ప్రత్యేకంగా ఉంది. రీడ్, కాన్రాడ్, దయచేసి ఈ రాయిని ఒకసారి మార్కెట్లో తీసుకెళ్లి దీన్ని ఏంటో చూపించకూడదా, చెక్ చేయకూడదా అని అడిగాడు. అని అంటే వెంటనే ఆ రాయిని గురించి